సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. రాజకీయాలలో సవాళ్లు, ప్రతి సవాళ్లు అన్నవి ప్రహసనంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రాజీనామా అంటూ సవాల్ చేసి ఆ తర్వాత మాట మార్చటం పొలిటికల్ లీడర్లకు రివాజుగా మారిపోయింది. ఆగస్టు 15లోగా రుణమాఫీని అమలు చేస్తే రాజీనామా చేస్తాను అంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు గతంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సవాల్ను స్వీకరించిన రేవంత్ ప్రభుత్వం రుణమాఫీని ఆగస్టు మొదటి వారంలోనే పూర్తి చేయడానికి సర్వం సిద్ధం చేసింది. తొలి విడతగా జూలై 18నే ₹1,00,000 వరకు రుణమాఫీని పూర్తి చేసింది. ఈ నెలాఖరుకు 1,50,000 వరకు, ఆగస్టులో 2,00,000 వరకు రుణమాఫీ చేయడానికి షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దీంతో హరీష్ రావు తన రాజీనామా విషయంలో మాట మార్చారు. రాజీనామా చేస్తానంటూనే ప్రభుత్వానికి కొన్ని షరతులు విధిస్తున్నారు. అవి ఏమిటి అంటే, రుణమాఫీ ఆగస్టు 15లోగా పూర్తి చేసి 6 గ్యారెంటీలను అమలు చేయాలంటున్నారు. అప్పుడే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నాలుక మడతీశారు. అయితే గతంలో హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం 48,000 కోట్ల రుణమాఫీ అమలు చేయలేదని భావించి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తమకు రాజీనామాలు కొత్త కాదని, ప్రజలకు మేలు జరుగుతుందంటే పదవులు వదులుకోవటానికి సిద్ధమని కూడా చెప్పారు. తొలుత రుణమాఫీ కింద 48,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. కానీ ప్రభుత్వం ₹1,00,000 జీతం వస్తున్న వారు, ఉన్నతోద్యోగులు, ఎమ్మెల్యేలు, మంత్రులు తదితరులను రుణమాఫీ పరిధి నుంచి తప్పించింది. ఆ ప్రకారం రుణమాఫీకి అర్హులైన వారు 70 లక్షల మందిగా తేల్చారు. వారిలో కార్డు లేని వారు ఉన్నారు. రుణమాఫీకి పీఎం కిసాన్ సన్మాన్ పథకం మార్గదర్శకాలు పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. దీంతో రుణమాఫీకి డబ్బు 48,000 కోట్లు కాకుండా 31,000 కోట్లు అవసరమవుతాయని ఆ మేరకు రేవంత్ సర్కార్ ఆర్థిక సంస్థలను సంప్రదించి రుణాలకు లైన్ క్లియర్ చేసుకుంది. రేవంత్ సర్కార్ రుణమాఫీ వాగ్దానాన్ని నిర్దిష్ట గడువు కంటే ముందుగానే అమలు చేయడానికి రెడీ అయిపోయారు. దీంతో హరీష్ రావు రాజీనామా సవాల్ తెరపైకొచ్చింది. రుణమాఫీని ప్రభుత్వం అమలు చేస్తే రాజీనామా చేయాల్సి వస్తుందన్న భావనతో దానిలో లోపాలు వెతకడానికి మాజీ మంత్రి హరీష్ రావు భూతద్దం కోసం వెతుకుతున్నారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ఆయన చేస్తున్న డిమాండ్లో అర్థం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు ఏ ప్రభుత్వ పథకమూ కూడా షరతులు లేకుండా అమలు చేయటం సాధ్యం కాదని తెలియంది కాదు. రేవంత్ ఆగస్టు మొదటి వారంలోనే రుణమాఫీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో హరీష్ రావు రాజీనామాపై యూటర్న్ తీసుకున్నారు. గతంలో రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన హరీష్ రావు ఇప్పుడు మాట మార్చి రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తేనే రాజీనామా చేస్తానని మెలిక పెడుతున్నారు. మొత్తం మీద రేవంత్ సర్కార్ రుణమాఫీ అమలు విషయంలో ప్రజా మన్ననలు పొందుతూ ఉంటే రాజీనామా సవాల్పై వెనకడుగు వేసి హరీష్ రావు ప్రజల్లో పలుచనయ్యారు.